ఒక సవతి తల్లి తన సవతి కూతురు ముఖంపై కప్పను పెట్టి వికారంగా చేయాలనుకుంటే అది అందమైన పువ్వుగా మారుతుంది. దాంతో ఆమె అసూయతో విషం పూయగా ఆ అమ్మాయి ముఖం నల్లగా మారి భయంకరంగా అవుతుంది. తండ్రి రాజు కూడా ఆమెను గుర్తుపట్టకపోవడంతో సవతి తల్లి సైనికులతో చెప్పి ఆమెను అడవిలో పారేస్తుంది. ఆ తర్వాత ఆమె రాజుకు పుట్టిన 11 మంది అందమైన రాజకుమారులను హంసలుగా మార్చేసి వారిని కూడా రాజభవనం నుండి తరిమేస్తుంది. అడవిలో తిరుగుతున్న ఆ అమ్మాయికి ఒక వృద్ధురాలు కిరీటాలు ధరించిన 11 హంసలు ఒక పర్వతం పైకి ఎగురుతున్నాయని చెప్తుంది. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళు తన సోదరులే అని గుర్తిస్తుంది. హంసల రూపంలో ఉన్న తన అన్నలు తనను గుర్తుపట్టకపోవడంతో ఆమె ఒక మాయా సరస్సులో దూకి తన అసలు రూపంలోకి తిరిగి వస్తుంది. సవతి తల్లి శాపం కారణంగా సోదరులు పగలు హంసలాగా రాత్రి మనుషులాగా మారిపోతూ ఉంటారు. ఒక రాత్రి వారు సముద్రంపై ప్రయాణిస్తుండగా ఒక కొండపై దిగుతారు. అప్పుడు ఒక కాకి ఆ అమ్మాయితో తన అన్నల శాపాన్ని తొలగించే మార్గం చెప్తుంది. గండమారి పర్వతంపై పెరిగే గడ్డితో 11 వస్త్రాలు తయారు చేసి వాటిని అన్నలకు వేయాలి. వస్త్రాలు తయారు చేసే పని పూర్తయ్యే వరకు ఆ అమ్మాయి మాట్లాడకూడదు లేదా నవ్వకూడదు. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే అంతా నాశనం అవుతుందని కాకి హెచ్చరిస్తుంది.